హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు కుర్రాళ్ళు. ఫ్రెండ్స్, ఈరోజు మనం NH544D అదేనండి వినుకొండ నుండి గుంటూరు వరకు ఏదైతే 85 కిలోమీటర్ల రోడ్డు ఉందో ఇది ఇప్పుడు 2 లైన్స్గా రోడ్డు ఉందన్నమాట. దీన్ని 4 లైన్స్గా అప్గ్రేడ్ చేస్తున్నాడు. దీన్ని బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అంటారు. ఇది యాక్చువల్గా మనకు అమరావతి నుండి అనంతపురం వరకు నిర్మిస్తున్నారన్నమాట 3 ప్యాకేజీలుగా. మొదటి ప్యాకేజీ వచ్చేసి అనంతపురం టు బుగ్గ పనులు అయితే జరుగుతున్నాయన్నమాట. చివరి స్టేజ్కి అయితే వచ్చింది. ఆయన తర్వాత బుగ్గ టు గిద్దలూరు అంటే ప్రకాశం జిల్లా 135 కిలోమీటర్లు చేపడతారన్నమాట. దాని తర్వాత ఇప్పుడు మనం చెప్తున్న గుంటూరు నుండి వినుకొండ వరకు 85 కిలోమీటర్ల దూరాన్ని 4 లైన్స్గా అప్గ్రేడ్ చేస్తారు. దీనికి సంబంధించిన పనులు ఎంతవరకు వచ్చాయి, భూసేకరణ ఎంతవరకు జరిగింది, అలాగే ఏ నోటిఫికేషన్స్ ప్రభుత్వం రిలీజ్ చేసింది అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఇదివరకే ఈ రోడ్డుకు సంబంధించిన నేను వీడియో చేశాను మన ఛానల్లో, తప్పకుండా చూడండి. చాలామంది ఆ వీడియో చేసినప్పుడు సబ్స్క్రైబర్స్ బ్రో భూసేకరణ ఎంతవరకు అయింది, అలాగే సర్వే రాళ్ళు పాతారా లేదా, అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎక్కడ ఏ ఇంటర్చేంజెస్ అలాగే ఏ బైపాస్లో వస్తాయి క్లియర్గా చెప్పండి బ్రో, చాలా కాలంగా కోరిక ఇది, మాకు చెప్పండి బ్రో అంటున్నారు. వాళ్ళ కోసమే నేను బాగా ఆలోచించి సెంట్రల్ గవర్నమెంట్కి RTI అప్లికేషన్ రిక్వెస్ట్ రైజ్ చేశాను అన్నమాట. ఇదేనండి నాకు RTI అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారు పంపించిన త్రూ పోస్ట్ ద్వారా పంపించిన నాకు లెటర్ వచ్చిందన్నమాట. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అఫీషియల్ ఇక్కడ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు నాకు ఇన్ఫర్మేషన్ పంపించారన్నమాట. నేను అడిగాను ఇన్ఫర్మేషన్కి. సో NH544D వినుకొండ టు గుంటూరు అదేనండి అమరావతి టు అనంతపురం ఎక్స్ప్రెస్ వేలో భాగంగా ఇది ఎంతవరకు వచ్చింది, అసలు DPR రూపొందించారా లేదా, DPR రూపొందించితే అసలు ఎంతవరకు వచ్చింది, భూసేకరణ జరిగిందా లేదా అనేది నేను రిక్వెస్ట్ రైజ్ చేశాను అనమాట. దానికి సంబంధించిన రిప్లై అయితే వచ్చింది, చూడండి. ఇదండి లెటర్, చూసుకోవచ్చు. పైన లోగో చూసుకోవచ్చు మీరు. NH544Dకి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అఫీషియల్గా ఈ లెటర్ అనేది రిప్లై పంపించడం అనమాట. మెయిల్కి పంపించారు, అలాగే నాకు పోస్ట్ కూడా వచ్చిందనమాట. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తాను అసలు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారా అనేది. ఇప్పుడు నేను కూడా ఒకసారి చదివి చూపిస్తాను, మీరు చూడండి ఒకసారి. నేను రిక్వెస్ట్ చేసింది కాపీ ఆఫ్ ద అప్రూవ్ ఫైనల్ అలైన్మెంట్ మ్యాప్ అండ్ DPR ఆఫ్ ద NH544D వినుకొండ టు గుంటూరు 4 లైన్ హైవే ప్రాజెక్ట్ గురించి నేను రిక్వెస్ట్ చేశాను అనమాట. DPR అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్లో అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నమాట. కానీ మనకు DPR ఇచ్చారా లేదా అనేది స్క్రీన్ మీద చూసుకోవచ్చు. యాక్చువల్గా ఈ లెటర్ రాసింది ఏంటంటే DPR అయితే కంప్లీట్ అయింది, కానీ మీకు షేర్ చేయలేము, ఎందుకంటే ఇది DPR అనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు సెంట్రల్ గవర్నమెంట్ చేత. అందుకని ముందుగానే పబ్లిష్ చేయలేము పబ్లిక్ డొమైన్లో. అందుచేతన ఈ DPR అనేది మీకు షేర్ చేయలేము అని రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మద్రాస్ హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేయకుండా DPR అనేది పబ్లిక్ డొమైన్గా పబ్లిష్ చేయరు అని చెప్పడం జరిగిందన్నమాట ఇక్కడ. అలాగే ఈ నేషనల్ హైవేకి సంబంధించి చేసి ఎంతవరకు ముందు అడుగు పడింది అనేది కూడా ఇక్కడ ఈ రిప్లై లెటర్లో ప్రధానంగా మనకు 3 పాయింట్స్ అయితే హైలైట్ చేశారన్నమాట వీళ్ళు. మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. గుంటూరు జిల్లాకు సంబంధించి, అలాగే పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. గుంటూరు జిల్లాకు సంబంధించి అయితే 25/4/2025లోనే అంటే గత సంవత్సరం 2025లో ఏప్రిల్ 24నే ఈ గెజిట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట.
తర్వాత పల్నాడు జిల్లాకు సంబంధించి 26/5/2025 నాడే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. తర్వాత ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎర్తువైల్ బాపట్ల గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 13/6/2025 ఇది గెజిట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారన్నమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ అర్థమైనట్టుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది NH 544D హైవే అనేది మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ చూపించాను అనుకుంటాను. మీ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇది నా సొంతంగా చేసింది కాదు, మీకోసం సెంట్రల్ గవర్నమెంట్ వారికి లెటర్ రాశాను అన్నమాట త్రూ RTI 2005 యాక్ట్ ద్వారా. మీరు కూడా తెలుసుకోవచ్చు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే గవర్నమెంట్ నుంచి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.